రైతు బీమా డబ్బులను ఓ ఏఈఓ అక్రమంగా తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. బాధిత కుటుంబం నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని బీమా డబ్బులు స్వాహా చేశాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గేటు తండాకు చెందిన గిరిజన రైతు ఈ ఏడాది జూన్ 9న మృతి చెందాడు. నామినీగా ఉన్న ఆయన భార్య భారత్ ఇరానీ స్థానికుల సహాయంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 10న బీమా సొమ్ము 5 లక్షల రూపాయలు ఖాతాలో జమయ్యాయి. ఆమె నిరక్షరాస్యతను అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఏఈఓ ఆ డబ్బును తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. విషయం తెలుసుకుని ఏఈఓను అడిగితే మాట దాటవేస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని, మోసానికి పాల్పడిన ఏఈఓపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. తండాకు చెందిన మరో 2 రైతుల బీమా సొమ్మును ఇదే పద్ధతిలో తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. 5 లక్షలు ఎత్తుకున్న దొంగతనంతో మాకు సంతకాలు పెట్టించింది దబా దబా రామని. 100 రోజుల పైసలు పడతాయని నేను చూపెట్టడానికి పోతే సరే ఆమె అన్నది ఇగో 5 లక్షలు పెట్టినట్టు పెట్టిండు, మళ్ళీ తీసుకున్నారు అమ్మ మీ 5 లక్షలు పోయినాయి అని ఆమె అంటే అయితే మాకు బతిలాడతాను. నాకు 3 బిడ్డలు నా కొడుకులు లేరు, ఎవ్వరు లేదు సార్. ఎట్లయినా మీ సాయం చేస్తా సార్, నేను ఎట్లయినా మీ కాలు పట్టుకున్నా కూడా పట్టుకుంటా సార్. నాకు ఎవ్వరు లేరు సార్. ఈ పైసలు ఎట్లయినా ఈ పైసలకు ఇప్పించాలి సార్. నాకు వాడు ఏందో పేపర్ గిరిగితే పేపర్లో ఏదో సంతకాలు చేసుకున్నాక మళ్ళీ తప్పు పడ్డదని మళ్ళీ ఒకనాడు మళ్ళీ రప్పించిండు. మళ్ళీ పోతే మళ్ళీ 2 సంతకాలు చేసుకున్నాడు. ఇక పోయిండు. ఇక అంతే. నేను నడవ కదా నడవకుంటే ఆటో కార్డు తెచ్చి తీసుకుపోయాడు.